నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? ఎందుకంటే వాళ్ళకి ఆ మ్యాథ్స్ అంటే కొంచెం ఫియర్ ఉంటుంది, బట్ వాళ్ళలో పొటెన్షియల్ ఉంటుంది. అంటే శరీరానికి సంబంధించినటువంటి మొత్తం ఫిజికల్ ఫిట్నెస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి, ఇప్పుడు యాంగ్జైటీ ఉంటుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫిజికల్ ఫిట్నెస్ అన్నారు కదండి, అది యాక్చువల్లీ నాన్ మ్యాథ్స్ అని కాదు. ఈ గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఫిజికల్లీ స్ట్రాంగ్ కంపారిటివ్లీ అర్బన్ పీపుల్ అండ్ సెమీ అర్బన్ పీపుల్. సో మనం ఆ టాపిక్ కాదు, మీరు అడిగిన బేసిక్ క్వశ్చన్ నాన్ మ్యాథ్స్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మీకు స్టాటిస్టిక్స్ చెప్తాను. జనరల్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి, లేదా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, లేదా అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ లేదా గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జాము మనం చేయగలమా లేదా, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండదు, పేరెంట్స్ కూడా పెద్దగా చదువుకొని ఉంటారు, ఎక్స్పోజర్ అనేది వాళ్ళకి లేదు. కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో మెజారిటీ ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అండ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎక్కువ వస్తాయండి. ఐ అండర్లైన్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. కావాలంటే మీరు ట్రాక్ రికార్డ్ కూడా తీసుకోవచ్చు. రీజన్స్ ఉన్నాయి దీనిలో, ఎలా సైంటిఫిక్ రీజన్స్. ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉందండి, 200 క్వశ్చన్లు ఉంటాయి, 200 మార్కులు. ఇందులో 125 మార్కులు జిఎస్ ఉంది. మీరు చెప్పటమే నాన్ మ్యాథ్స్ అని అన్నారు, మరి మ్యాథ్స్ చదవలేదంటే వాళ్ళు ఏం చదువున్నారు? సైన్స్ కానీ సోషల్ కానీ చదువున్నారు. దాని నుంచే 125 క్వశ్చన్లు వస్తున్నాయి. 62.5%. 62.5%. నిజంగా ఈ 62.5% 125కి 125 కొట్టేస్తే మిగిలిన వాటిలో ఒక్క మార్క్ కూడా వచ్చే పని లేదు. లాస్ట్ ఇయర్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ 123 ఓపెన్ కేటగిరీ అని చెప్పింది లాస్ట్ టైం 2022లో. అంటే 125 మార్కులు జిఎస్ నుంచే వస్తున్నాయి. వాళ్ళు దానిలో స్ట్రాంగ్గా ఉంటే చాలా, అసలు మ్యాథ్స్లో ఒక క్వశ్చన్ కూడా చేయక్కర్లేదు. 75 మిగిలిన క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో 25 ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది, 25 మార్కులు అర్థమెటిక్ వస్తాయి, 25 రీజనింగ్ వస్తాయి. రీజనింగ్ 25లో మ్యాథ్సా నాన్ మ్యాథ్సా, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఇవన్నీ సంబంధం లేదండి. 20 మార్కులు ఎవరికైనా వస్తాయి, మీకు కూడా తెలుసు. అవును, రీజనింగ్లో 25లో 20 మార్కులు ఎవరికైనా రీజనింగ్ వస్తుంది. రీజనింగ్ ఇప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అనగానే అసలు మ్యాథ్స్లోని 25 క్వశ్చన్లు ఒక్క క్వశ్చన్ కూడా చేయలేరని ఏమన్నా ఉందా? 10 చేస్తారుగా, చేస్తారు. 40% అనే చేస్తారు కదా. అవును, బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో, 10 గ్యారంటీగా చేయగలరు అందులో. సో ఇంకా మ్యాథ్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కడుంది? నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి జిఎస్ 125 క్వశ్చన్లు ఉన్నాయి, మ్యాథ్స్ స్టూడెంట్కి జిఎస్ టఫ్. ఎందుకంటే వాళ్ళ మైండ్లో అంత క్యాలిక్యులేషన్స్, ఈ మ్యాథ్స్ నేర్చుకొని ఇవే ఉన్నారు. హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఇవన్నీ ఎప్పుడు చదివారు మ్యాథ్స్ స్టూడెంట్స్? 10th క్లాస్లో చదివారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్లోకి వచ్చినప్పుడు ఎంపీసీ తీసుకుని ఉంటారు, అక్కడ ఓన్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీనే ఉంది. మరి సోషల్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయినాయిగా. సో మ్యాథ్స్ స్టూడెంట్స్ వాటికి చాలా దూరంగా ఉన్నారు, ఇయర్స్ టుగెదర్ దూరంగా ఉన్నారు. మీకు అగైన్ ఈ ఎంటైర్ జిఎస్లో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేది హిస్టరీ నుంచి అండి. గత నోటిఫికేషన్స్లో చూసినట్లయితే 20 నుంచి 25 క్వశ్చన్స్ ఓన్లీ హిస్టరీ నుంచే ఉన్నాయి. ఓకే, మెజారిటీ జిఎస్లో మెజారిటీ క్వశ్చన్స్ హిస్టరీ నుంచి ఉంటున్నాయి. సో మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈ సోషల్ కాన్సెప్ట్స్ చదివి కనీసం 5 లేదా 6 సంవత్సరాల క్రితం చదివారు. ఇప్పుడు వాళ్ళన్నిటినీ మళ్ళీ తీసుకుంటూ రావాలి, అవన్నీ నేర్చుకుంటూ రావాలి. సో ఎఫర్ట్ పెట్టటము ఇద్దరికీ ఉందండి, మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఉంది, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఉంది. అడ్వాంటేజ్ గురించి మాట్లాడినట్లయితే జిఎస్ ఎక్కువ కాంపోనెంట్ ఉంది కాబట్టి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కే ఎడ్జ్ ఉంది. మ్యాథ్స్ నుంచి అర్థమెటిక్ నుంచి 25 క్వశ్చన్లు కానిస్టేబుల్ ఎగ్జామ్లో వచ్చినా సరే దానిలో 10 క్వశ్చన్లు ఎవరైనా సరే ఈజీగా చేసేయే ఉంటాయి. ఎఫర్ట్ పెడితే మిగిలినవి కూడా వస్తాయి. ఇది దీని గురించి మాట్లాడడం. ఎస్ఐ నోటిఫికేషన్లో మెయిన్స్ గురించి చెప్తాను. ఓకే, ఎస్ఐ మెయిన్స్లో 2 పేపర్స్ ఉంటాయండి, యాక్చువల్ 4 పేపర్స్ ఉంటాయి. ఇంగ్లీషు, తెలుగు ఒక 2 పేపర్లు. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే అని నేను తక్కువ అంచనా వేయటం లేదు. వీటి నుంచి మెరిట్ మార్కుల్లోకి ఏం రావు కాబట్టి ఇది క్వాలిఫై అవుతారు అని తీసుకుందాం. మిగిలిన పేపర్ 3, పేపర్ 4లో పేపర్ 3లో 200 క్వశ్చన్లు ఉంటాయి, 100 అర్థమెటిక్ నుంచి 100 రీజనింగ్ నుంచి వస్తాయి. 4th పేపర్ మొత్తం జిఎస్ 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. సో అక్కడ కూడా 50% క్వశ్చన్స్ జిఎస్ఏ ఉంది. నాన్ మ్యాథ్స్కి ఇది అడ్వాంటేజ్. రీజనింగ్ అందరికీ కామన్, మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనే తేడా ఏం లేదు. అవును. సో అర్థమెటిక్ ఉంది, 100 క్వశ్చన్లు వస్తున్నాయి,
ఎలా లేదనుకున్నా 30 క్వశ్చన్లు ఈజీగా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. సో అడ్వాంటేజ్ వర్సెస్ డిసడ్వాంటేజెస్ చూసినట్లయితే నాన్ మ్యాథ్స్ వాళ్ళేమో అర్థమెటిక్ ప్రిపేర్ అవ్వాలి, మ్యాథ్స్ వాళ్ళేమో జిఎస్ ప్రిపేర్ అవ్వాలి. కానిస్టేబుల్ ఎగ్జామ్లో జిఎస్ మెయిన్స్లో 62.5% ఆక్యుపై చేస్తే ఎస్ఐ ఎగ్జామ్లో 50% ఆక్యుపై చేస్తుంది. ఓకే, కాబట్టి అడ్వాంటేజ్ అనేది నాన్ మ్యాథ్స్కే ఉంది. అవునండి. సో నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని, నేను ఎలా కంపీట్ చేయాలి, నాకు ఉద్యోగం వస్తుందా రాదా, ఇవన్నీ తీసి పక్కన పెట్టి మీ స్ట్రాంగ్ ఏరియా ఏంటి, జిఎస్ కంటిన్యూ. వీక్ ఏరియా ఏంటి, అర్థమెటిక్ అనుకుంటున్నారా, అట్లీస్ట్ ట్రై ఫర్ 40 to 50% ఆఫ్ ది క్వశ్చన్స్. చూజీగా తీసుకుంటే చాలండి. ఉన్న ప్రతి ఒక్క ఎగ్జామ్కి వెళ్ళే ముందే అర్థమెటిక్లో ఇవాళ సగం వదిలేస్తే చాలు. మీ దగ్గర ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ బ్లంట్గా వచ్చి కూర్చుంటాడు సార్, సేమ్ ఇదే స్ట్రాటజీతో వెళ్తారా లేదంటే ఎలా? ఖచ్చితంగా అండి. ప్లే విత్ యువర్ స్ట్రాంగ్ ఏరియా. ఎవరైనా సరే, మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా, ప్లే విత్ యువర్ స్ట్రాంగ్ ఏరియా. అట్ ద సేమ్ టైం ట్రై టు ఇంప్రూవ్ యువర్ వీక్ ఏరియా. నాన్ మ్యాథ్స్ వాళ్ళే వచ్చారు నిజంగా, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామే ఉంది, అర్థమెటిక్ క్వశ్చన్స్ 50% టార్గెట్ చేయగలిగితే 100% వెరీ గుడ్, బట్ అట్లీస్ట్ 50% కాబట్టి 50% టార్గెట్. అన్ని క్వశ్చన్లు చేయాలని లేదు, 50% టార్గెట్ పెట్టండి, కొడితే హిట్ కొట్టాల్సిందే. రెండోది ఇంకొక స్ట్రాటజీ ఉంది. ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు డిఫరెంట్. అవును, ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉందండి, 1/5 నెగిటివ్ మార్కింగ్ ఉంది. మెయిన్స్ మాట్లాడాం, మెయిన్స్లో నెగిటివ్ మార్కింగ్ లేదు. ఓకే, నిజంగానే అర్థమెటిక్లో 25 క్వశ్చన్లు ఉన్నాయి మెయిన్స్లో, కానిస్టేబుల్ ఎగ్జామ్ ఒక్క క్వశ్చన్ కూడా చేయడానికి లేదు. 25 అన్నీ ఒకే ఆప్షన్ పెట్టండి, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీకు పోయేదేం లేదు. 6 క్వశ్చన్లు గ్యారంటీ. నాగరాజ్ గారు, మనం ఇంటర్మీడియట్ దగ్గర నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు చేసిన పాయింట్ ఇది. 4 ఆప్షన్లు ఉన్నాయి, 25కి 25 రావు అనే అనుకుందాము, అన్నీ ఒకే ఆప్షన్ పెట్టుకుంటే వెళ్ళండి, కనీసం 6 క్వశ్చన్లు కరెక్ట్ అవుతాయి కదా. బేసిక్ సెన్స్ ఇది. యావరేజ్ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మెయిన్స్లో మన స్ట్రాటజీ, బట్ ప్రిలిమ్స్లో నెగిటివ్ ఉంది కాబట్టి అక్కడ మనం ఖచ్చితంగా ఆన్సర్ తెలుసు అన్నప్పుడు మాత్రమే పెట్టాలి. కాబట్టి మన సిచ్యువేషన్స్లో ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి మన స్ట్రాంగ్ ఏరియా ఏంటి, మన వీక్ ఏరియా ఏంటి, దేన్ని ఎలా అటెంప్ట్ చేసుకోవాలి అనేది చూసుకొని ఈ గేమ్ ఆడాలి. ఓకే, ఇట్స్ ఎ గేమ్, ఇట్స్ ఎ మైండ్ గేమ్. ప్రిలిమ్స్కి ఒక స్ట్రాటజీ, మెయిన్స్కి ఒక స్ట్రాటజీ. ఎలా సార్, అంటే వీడియో చూసినటువంటి వాళ్ళు వెంటనే మీ దగ్గర జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటి? అంటే ఉద్యోగమే ఎస్ఐ అయినా సరే, కానిస్టేబుల్ అయినా సరే అన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా ఒక అవకాశం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, మీ దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటి? మేము ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, అదేవిధంగా ఈవెంట్స్కి అన్నిటికీ కోచింగ్ మా దగ్గర ఇస్తామండి. హైదరాబాద్ దిల్షుక్నగర్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం శ్రీధర్ సిసి ఇస్తున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి అని అంటే, వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ మనీ నౌ. సో మాకు టోటల్ ఫీజు కూడా పే చేయొద్దు. యు పే 10,000 రూపీస్, దట్ ఈస్ ఫర్ మెటీరియల్ కాస్ట్ అండ్ క్వశ్చన్ పేపర్స్, స్టేషనరీ అండ్ డ్రెస్ కోడ్ ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు. సో ఫర్ దట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఇట్ ఈస్ 10,000 రూపీస్. ఇది కట్టి జాయిన్ అవ్వండి, మాతో ట్రావెల్ అవ్వండి, మీ టైం మాకు ఇవ్వండి. బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఉద్యోగం వచ్చిన తర్వాత కట్టండి. ఇంతకు మించిన కాన్ఫిడెన్స్ ఏమి ఇవ్వగలం? వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ మనీ. నౌ వీ నీడ్ సెలెక్షన్స్. వీ హ్యావ్ వెరీ గుడ్ కంటెంట్. 1998 దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని పేపర్స్ని అనాలిసిస్ చేశాము. లాస్ట్ 2 yearsలో టీజీపీఎస్సీ పెట్టిన ఎగ్జామ్స్ని స్టడీ చేశాము. 2022లో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ పెట్టిన ఎగ్జామ్స్ స్టడీ చేశాము. అన్నిటినీ స్టడీ చేసి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ఎక్స్క్లూజివ్ మెటీరియల్, తెలుగు మీడియంలో ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఇంగ్లీష్ మీడియంకి కూడా అదే మెటీరియల్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెటీరియల్, అవర్ ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ టీము, ఈవెంట్స్కి కూడా ఫుల్ టైం ట్రైనర్, వీళ్ళంతా ఉన్నారు. సో వీఆర్ వర్కింగ్ ఫర్ సెలెక్షన్స్. తెలంగాణలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో శ్రీధర్ సిసి స్టూడెంట్ ఒకళ్ళు ఉండాలి సార్. కాబట్టి డబ్బు కోసం కాదు, ముందు 10,000 పెట్టి జాయిన్ అవ్వండి, ఉద్యోగం వచ్చిన తర్వాత మిగిలింది కట్టండి. ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.